రైట్ బ్రేకింగ్ న్యూస్ ఉత్కంఠ వీడింది. మొత్తానికి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్ కు కన్ఫర్మ్ అయింది. టికెట్ ను నవీన్ యాదవ్ కు కేటాయిస్తూ ఇటు పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా మొన్నటి వరకు ఇటు కాంగ్రెస్ లో ఎవరిని కన్ఫర్మ్ చేస్తారు అనేది కూడా ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ అయితే చెలరేగింది. సో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీలో ఉండబోతున్నారు అనేది కూడా ఇప్పటివరకైతే కాంగ్రెస్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా నవీన్ యాదవ్ కు టికెట్ ని కన్ఫర్మ్ చేస్తూ కూడా అధిష్టానం అయితే ప్రకటించింది. ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు బిగ్ బ్రేకింగ్ ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నైతే ఇటు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇక జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్ కైతే కన్ఫర్మ్ అయింది. మొత్తానికి ఇటు కాంగ్రెస్ లో ఎవరు నిలబడతారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి అనేది కూడా దానికి సంబంధించి ఉత్కంఠ అయితే మొత్తానికి వీడిందనే చెప్పుకోవాలి. ఇటు టికెట్ ని నవీన్ యాదవ్ కు కేటాయిస్తూ కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీనిపై ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ చెప్పండి, మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ బరిలో అయితే ఇటు నవీన్ యాదవ్ ఉన్నారు. సో ఎట్టకేలకైతే అధిష్టానం నవీన్ యాదవ్ నే జూబ్లీ హిల్స్ బరిలోకి అయితే దింపింది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, ఎట్టకేలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించి మొదటి నుంచి అందరూ ఊహించినగానే స్థానిక వ్యక్తి ఈ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలనేది మొదటి నుంచి ఒక డిమాండ్ ఇస్తోంది. దానికి అనుగుణంగానే 3 పేర్లను పంపించినప్పటికీ ఇటు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అధిష్టానం నిన్నంతా కూడా సుదీర్ఘంగా ఈ ఉప ఎన్నిక అభ్యర్థిపై కసరత్తు జరిగిన తర్వాత అధికారికంగా ప్రకటించడం కూడా ముందస్తుగానే నవీన్ యాదవ్ కు సమాచారం ఉన్నట్లు తెలిసింది. అధికారికంగా కాంగ్రెస్ నుంచి కొద్దిసేపు క్రితమే ప్రకటన తెలిసారు. కొన్ని సవాలుగా కూడా అంటే రాజకీయ జీవితం ఒకసారి చూసుకుంటే కనుక నవీన్ యాదవ్ సుదీర్ఘంగా 2014 శాసనసభ ఎన్నికల్లో కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి అప్పుడు గతంలో వేరే పార్టీలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఇటు 2014లో అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాథ్ చేతిలో 9,000 ఓట్లు తోడిపోయారు. తర్వాత మళ్ళా 2023లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కానీ తర్వాత ఇటు మహమ్మద్ అజరుద్దీన్ పోటీలో ఉన్న నేపథ్యంలో ఆయన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహమ్మద్ అజరుద్దీన్ కోరడంతో నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ కూడా ఆయనకు కేటాయిస్తారన్నది కూడా భావించారు. కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఫైనల్ గా ఇప్పుడు కొన్ని అనుకోకుండా ఆయన మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా అధికారికంగా నవీన్ యాదవ్ పేరును ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా కూడా ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ శివ. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం అయితే నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక దీనికి సంబంధించి కూడా మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి హేమ మనకి అందుబాటులో ఉన్నారు. హేమ, ఇటు కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇటు నవీన్ యాదవ్ కు టికెట్ అయితే కన్ఫర్మ్ చేసింది. అసలు ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఆయనకి టికెట్ కేటాయించింది? ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గానే బీసీ నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. బీసీలకు అంటే బీద బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాము అంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా బీసీ నినాదంతోనే వెళ్లారు. అయితే ఒకవైపు బీసీ నినాదంతో వెళ్తుంటే మరొక వైపు ప్రతిపక్షాలు పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదు, అటు నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి ఇటు మిగతా పదవుల్లో పార్టీలో ప్రభుత్వం ప్రాధాన్యత లేదు అంటూ ఒకవైపు ఎత్తి పొడుస్తున్నటువంటి సమయంలో అలాంటి ఆరోపణలకు ప్రతిపక్షాల మాటలకు చెక్ పెడుతూ మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ సంబంధించినటువంటి ఒక లీడర్ ని ప్రస్తుతం ఏఐసిసి అభ్యర్థిగా అనౌన్స్ చేయడం మాత్రం యావత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అసలు
ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించాయి. అటు సీనియర్ నాయకులు ఉన్నటువంటి లేదంటే పార్టీలో ఆల్రెడీ ఎంపీగా చేసినటువంటి అంజన్ కుమార్ యాదవ్ నుంచి బొంతు రామ్మోహన్ దాకా అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా మొదటి నుంచి బలంగా యాదవ సామాజిక వర్గానికి ఒకవైపు ఆ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ స్థానం కల్పించాలి అంటూ కూడా మొదటి నుంచి కోరుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా కాసేపటి క్రితమే ఏఐసిసి నుంచి అటు ఏదైతే అభ్యర్థి ప్రకటన కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే మొన్నటి వరకు కూడా ఈ రోజు రేపు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏఐసిసి ప్రకటన మాత్రం మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీలో హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు నవీన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అనేక సార్లు ఇప్పటికే పోటీ చేశారు, గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి నవీన్ యాదవ్ వచ్చారు. యాక్చువల్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్ గూడ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మధురానగర్ ప్రాంతం మొత్తంలో కూడా నవీన్ యాదవ్ ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఉన్నారు. జూబ్లీహిల్స్ స్థానికల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటు వాళ్ళ నాన్న పేరు మీద కానివ్వండి, లేదంటే నవీన్ యాదవ్ పేరు మీద అనేక కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ మొత్తం పబ్లిక్ లో ఉన్నటువంటి మనిషి. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు కాకుండా రీసెంట్ గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వచ్చినటువంటి అనేక నామినేటెడ్ పదవుల్లో కూడా నవీన్ ఉంటాడు అంటూ కూడా అనేక వార్తలు వినిపించాయి. అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కానివ్వండి, లేదంటే రీసెంట్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి కూడా నవీన్ యాదవ్ పేరు ఉంటుందని భావించినప్పటికీ మరొక వైపు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇలా అనేక అంశాలు వచ్చినప్పటికీ కూడా నవీన్ యాదవ్ కి ఎటువంటి పదవులు కూడా ఇవ్వలేదు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం మొదటి నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం నవీన్ యాదవ్ రాజకీయ కెరియర్ చూసుకుంటే మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అండ్ మజ్లిస్ పార్టీలో కూడా వివిధ హోదాల్లో పనిచేసి 2014లో అటు ఏదైతే శాసనసభ ఎన్నికలు అయితే దానికి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు తన సమీప ఎవరైతే ప్రత్యర్థిగా టీడీపీ అంటే రీసెంట్ గా మరణించినటువంటి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఉన్నారో అతని చేతిలో కేవలం 9,242 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. అనంతరం ఆయనకి 2018 తెలంగాణ శాసనసభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. సో ఈ నేపథ్యంలో సొంతంగా పోటీ చేశారు, ఏకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో కూడా దాదాపు 18,817 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచాడు. అంటే 2014 నుంచి కూడా నవీన్ యాదవ్ రాజకీయం కెరియర్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఒకవైపు పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో కూడా ఆయనకంటూ ఒక సొంత గుర్తింపును కూడా తీసుకొచ్చారు. మొదటిగా అప్పుడే పార్టీలో జాయిన్ అప్పటికి 2014 ఎంఐఎం నుంచే పోటీ చేసి అటు ఏదైతే దాదాపు 9,000 ఓట్లు తేడాతో మాత్రమే ఓడిపోయారు. మరొకసారి ఇండిపెండెంట్ గా గెలిచి అంత హవా ఉన్నప్పుడు కూడా కేవలం ఇండిపెండెంట్ గా పోటీ చేసి 3వ స్థానంలో కూడా నిలిచారు. ఇక ప్రస్తుతం 2023 రీసెంట్ గా జరిగినటువంటి ఏవైతే ఎన్నికలు ఉన్నాయో వాటిలో కూడా శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఆయన అప్పుడు కూడా ఓడిపోయారు. సో అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు కానివ్వండి, లేదంటే నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి అజరుద్దీన్ కోరడంతో మొత్తం నామినేషన్ ని విత్డ్రా చేసుకొని నవంబర్ 15న అటు అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి స్థానికులకి అవకాశం ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. ఇక పార్టీలో ఎవరు అంటే ఒకవైపు పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు పదవులు ఉండవని చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడక ముందు వచ్చారో అలాంటి వాళ్ళను గుర్తిస్తాము, స్థానికులకు గుర్తిస్తాము అంటూ కూడా మొదటి నుంచి ఏఐసిసి కానివ్వండి, మీనాక్షి నటరాజన్ కానివ్వండి రాష్ట్ర నాయకత్వం చెప్పుకుంటూ వస్తున్నారు. సో అన్నట్టుగానే మొత్తానికి ఎవరైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడకంటే ముందు జాయిన్ అయినటువంటి నవీన్ యాదవ్ వైపు కూడా మొగ్గు చూపారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందో ఆ నినాదాన్ని మరింత బలం చేస్తూ కూడా ప్రస్తుతం నవీన్ యాదవ్ పేరు అనౌన్స్ చేయడం మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అటు
హైకోర్టులో 42% రిజర్వేషన్ కి సంబంధించి పోరాడుతున్నారు. మరొక వైపు స్థానిక ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ జీవోను కూడా జారీ చేశారు. ఆ విధంగానే ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నటువంటి ఈ తరుణంలో మరొకసారి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించడం మాత్రం ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట మీద నిల్చుంటుంది అనే దానికైతే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 3 ఇన్ఛార్జ్ మంత్రులను కూడా వేశారు. అటు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, మరొక వైపు ఈ 3 మంత్రుల కింద 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు వేసి మొత్తం కూడా అక్కడ సర్వే నిర్వహించాలి. ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ కైవసం అవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున దాదాపు అంటే ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని గడిచిన 5-6 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో కూడా అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా ఫైనల్ గా నవీన్ యాదవ్ కే సర్వేలో టాప్ రావడంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మరొక వైపు ఇప్పటికే పదే టీపీసీసీ చీఫ్ కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, సేమ్ టైం మీనాక్షి నటరాజన్ అనేక రివ్యూ మీటింగ్లను ఏర్పాటు చేశారు. రీసెంట్ గా ప్రజాభవన్ లో కూడా ఇన్ఛార్జ్ మంత్రులతో కూర్చొని మాట్లాడారు. అండ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా మాట్లాడారు. అందరూ ఒపీనియన్స్ తీసుకున్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ సేమ్ టైం పబ్లిక్ మనసులో ఏముంది అంటే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా గెలవాలి అంటూ కూడా భావించారు. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి సర్వేలు కానివ్వండి, పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గ్రేటర్ లో జూబ్లీహిల్స్ లో మరొకసారి అంటే లాస్ట్ టైం జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ విజయం చేకూర్చిందో అదే విధంగా ఇక్కడ కూడా గెలవాలి అంటూ కూడా భావించి నవీన్ యాదవ్ ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి రేపటి నుంచి అటు బస్తీబాట పట్టనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరొక వైపు మంత్రులంతా కూడా ప్రతిరోజు తిరిగి ఇప్పటికే లిటరల్లీ అభ్యర్థిని అనౌన్స్ చేయనప్పటికీ కూడా ప్రకటన ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో రేపటి నుంచి మరింత జోష్ పెంచుతూ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో దిగనున్నారు. మరొక వైపు ఇప్పుడు ఇందులో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి గ్రేటర్ లో కూడా తమకు గెలవడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థి ప్రకటన అయితే ఫైనల్ గా ఎన్నో ఆలోచనలు కానివ్వండి, లేదంటే ఎన్నో వార్తలకు అన్నిటికీ చెక్ పెడుతూ నవీన్ యాదవ్ ని అటు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అయితే హైకమాండ్ ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ ఏమా. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఇటు నవీన్ యాదవ్ కే టికెట్ ను కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. సో మొత్తానికి కూడా కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలంతా కూడా చివరి వరకు కూడా పోటీ చేశారు. కానీ ఇటు యువత కావడంతో, యూత్ లీడర్ కావడంతో కూడా ఇటు నవీన్ యాదవ్ కైతే ఇటు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ నైతే అధిష్టానం కన్ఫర్మ్